హలో ఫ్రెండ్స్, ఈరోజైతే కొత్తగా ఉండబోతుంది వీడియో, అందరూ చూడండి. హలో, గుడ్ మార్నింగ్, విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజైతే టైం ఉదయం 4 అవుతుంది. ఈరోజైతే నేను పల్లాకి వెళ్ళాలి, కొంచెం ముందే వెళ్ళాల్సి వచ్చింది. అయితే మా ఆవిడ కూడా కొంచెం ఆనందంగా మా ఆవిడని వాళ్ళ అమ్మవారి ఇంట్లో కొంచెం దింపేసి నేను అక్కడి నుంచి పల్లారు వెళ్ళాలన్నమాట. అలా అయితే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈ టైంకి మేము నుంచి రాయచూరులో ట్రైన్ అయితే ఉంది. 4:30 అవుతుంది అన్నమాట వచ్చేటప్పుడు. ఇంకా నేనైతే పొద్దున్న లేచి స్నానం చేసి ఇంకా బొట్టు పెట్టేసి మా బ్రదర్ని అయితే డ్రాప్ చేయాలన్నమాట. ఇక్కడ అయితే డ్రాప్ చేసి ఇంకా అలా ఇంకా టైం ఉంది కాబట్టి ఖాళీ ఉండడం ఎందుకని రెండు ఛాయ్లు అయితే ఆర్డర్ చేసినాం అనమాట. మేము మా ఆవిడ ఛాయ్ తాగేసిన తర్వాత అలాగే రైల్వే స్టేషన్లో వచ్చేసినాం అనమాట. ఒక పక్కన సీట్ అయితే ఖాళీ ఉండే అనమాట. ఇంకా 20 నిమిషాలు ట్రైన్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఖాళీ కూర్చోడం ఎందుకని ప్లేస్ ఉంది కాబట్టి కూర్చున్నాం అనమాట. ఇంకా మా పక్కన కూర్చున్న ముసలాయన కూడా ఆయన కూడా రాయచూరు వెళ్ళాలన్నమాట. ఇక్కడ హైదరాబాద్ వచ్చినాడు అనమాట. ఇక్కడ నుంచి రాయచూరు వెళ్ళాలి. ఆయన కూడా అదే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇందాకైతే నన్ను అడిగినాడు అనమాట, వేరే ట్రైన్ యాప్లో అయితే చెక్ చేసి చెప్పాను. నేనైతే ఇప్పుడే చెప్పాను అనమాట, వస్తుంది అంకుల్, నెక్స్ట్ ఇంకా ఒక 15 మినిట్స్ అని చెప్పాను. ఆలోపు అయితే మా బుడ్డోడు హాయ్ చెప్పేశాడు అందరికీ, మంచిలో అని. ఇంకా నేనైతే సీట్ దొరికిందనమాట. ఇద్దరికైతే ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఈ సీట్ అయితే ఫుల్ అయిపోయింది. మార్నింగ్ అయినా కూడా చాలామంది మార్నింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా ఫుల్గానే ఉంటుంది అనమాట. ఈ మనిషి అయితే ఊరుకున్నట్లేదు అనమాట. అది ఇది గెలకడానికి ట్రై చేస్తున్నాడు. సీట్ లాగేద్దామా అది లాగేద్దామని సైలెంట్గా అయితే ఉంటాడు అనమాట. బయటికి అయితే తిప్పు అంటూ ఉంటాడు. నేనైతే అప్పుడప్పుడు కొంచెం తిప్పుతూ ఉంటాను. ఇంకా సీటు అక్కడ అడ్జస్ట్ అవ్వలేని యూతులు ఖాళీ అయితే యూతులో వచ్చేసినాను అనమాట. నేనైతే మా ఆవిడైతే అక్కడ యూతుల్లో కూర్చున్నాను. అయితే మా వాడైతే సైలెంట్ ఉండకుండా అక్కడ పక్కనే ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని వాళ్ళ బ్యాగ్ బెల్ట్ ఆడుకుంటున్నాడు అనమాట. ఆ బెల్ట్ అయితే నోట్లో పెట్టుకొని నాగేద్దామని చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఏదో ఒకటి ఆడుకొని సైలెంట్గా ఉంటాడు కదా ఉన్నాడనమాట. ఇప్పుడైతే ట్రైన్ సైదాపూర్ దాటేసింది అనమాట. వికారాబాద్ దాటేసింది. వికారాబాద్ దాటి దగ్గర వెళ్తుందనమాట. సైదాపూర్ నుంచి వెళ్తుంది. మా వైపు అయితే సైలెంట్గా ఉండట్లేదని కాసేపు ఎత్తుకొని కొంచెం ఇటు సైడ్ వచ్చినాను అనమాట. అంతా చూపిస్తున్నాను, అటు లైట్ చూడు, ఇటు సైడ్ చూడు అని చూపిస్తున్నాను. మా వాడైతే అటు ఇటు చూస్తున్నాడు అనమాట. ఉన్న దగ్గరే ఉండడు, అల్లరి చేస్తాడు అనమాట. అందుకే కాసేపు ఎత్తుకొని అటు ఇటు చూపిస్తే సైలెంట్గా అయిపోతాడు అనమాట మా వాడైతే. అందుకే వాళ్ళ మమ్మీ అయితే కొంచెం చూపి అన్నది. మనమైతే ఈ ట్రైన్లో అక్కడ కూర్చోవడం ఎందుకని నిలబడి షూట్ అయితే లాగ్ వీడియో చేసేసినాం అనమాట, చూపించేసినాం. ఇంకా సైదాపూర్ నుంచి అయితే మెల్లగా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ సీట్లు అయితే కొంచెం ఫ్రీ అయినాయి అనమాట. కొంచెం తాండూరులో దిగిపోయినారు చాలామంది. అంటే మార్నింగ్ అటు సైడ్ వికారాబాద్ తాండూరు అయితే సగం సీట్లు అయితే ఖాళీ అయిపోతాయి. ఇంకా మాకైతే విండో సీట్ అయితే దొరికింది. ఇప్పుడు మా ఆవిడైతే విండో సీట్లో కూర్చుంది, అటు సైడ్ చూసుకుంటాం. మా వాడైతే అటు సైడ్ చూడరా నాయన అంటే అటు సైడ్ చూడకుండా నా పైన ఎక్కుతూ ఉన్నాడు అనమాట. నేను పట్టుకున్న స్టిక్ అయితే ఎప్పుడు లాగేద్దామా అని చూస్తున్నాడు. నేనైతే దాన్ని స్టిక్ని చాలా దూరంగా అయితే పెట్టేసినాను అనమాట, లేకుంటే ఆ స్టిక్ పట్టుకొని లాగేస్తాడు అనమాట. ఇంకా మధ్యలో అయితే కృష్ణ అయితే వచ్చేసింది అనమాట. కృష్ణ అయితే ఇది స్టాప్ అనమాట. కృష్ణ స్టాప్ దగ్గర అయితే దిగేసినాం. మావాడైతే సైలెంట్గా ఉండట్లేదని నేనైతే కింది దిగేసి రైల్వే స్టేషన్లో అటు ఇటు చూపిస్తున్నాను అనమాట. ఇంకా కృష్ణ అయితే చూడమని అటు ఇటు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కృష్ణ బ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్, అదైతే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ ఉండవు అనుకుంటా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అది కొంచెం వచ్చేసింది. వాటర్ అయితే ఇప్పుడు లేవన్నమాట, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. ఇప్పుడు కృష్ణా నదిలో వాటర్ అయితే ఉండవు. కృష్ణా రివర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ట్రైన్లో వెళ్తుంటే చూస్తుంటే జర్నీలో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మా బుడ్డోడికి అయితే చూపిద్దామని చూడు అంటుంటే వాడైతే అటు సైడ్ చూడట్లేదు. నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ కోసం అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. వాటర్ బాటిల్ తీసుకొని అది పడేద్దాం అటు సైడ్ అని చూస్తున్నాడు. వాళ్ళ మమ్మీ అయితే చూస్తుందన్నమాట. కృష్ణా నది అటు అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూడండి వాటర్ అన్నీ ఉండవు, కానీ ఇసుక మంచిగా అక్కడక్కడ కొన్ని వాటర్ అయితే ఉంటాయి, మొత్తం అయితే ఉండవు. ఇంకా చూడండి సగం వాటర్తో కృష్ణా బ్యారేజ్ అయితే హైలైట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తూ చూస్తూ ఉంటే చూడండి హైలైట్ ఫోటోషూట్కి అయితే చాలా బాగా ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలా కృష్ణా వెళ్ళినామో లేదో వచ్చేసింది ఫ్రెండ్స్.
రాయచూర్ అయితే వచ్చేసింది అన్నమాట స్టాప్. ఇంకా అందరైతే అలర్ట్ అయినారు అనమాట. చాలామంది అయితే నిల్చున్నారు. ఇదిగోండి మా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు బ్యాచ్ అనమాట. బ్యాండ్ వాళ్ళు అంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినారు అనమాట. ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కోసమని వచ్చినారనమాట. అడిగిన చాలా బాగా వాదిస్తారంట. హైదరాబాదు వచ్చినారనమాట. రాయచూర్లో ఫంక్షన్ ఉన్నామన్న. ఇంకా మేమైతే స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఆగుతుందని చూస్తున్నాం. ఇంకా ఆగట్లేదు అనమాట. మెల్లగా అయితే దిగమని మా ఆవిడకైతే నేను చెప్తున్నాను. మా బుడ్డోని ఎత్తుకొని మెల్లగా అయితే దిగుతుంది. నేనైతే పక్కన లాగ్ చేస్తూనే మెల్లగా అయితే దిగేసినాను. ఇదిగోండి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు హైదరాబాద్ బేబీ అని చెప్పేసిన అనమాట. మా బుడ్డోడైతే ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇంకా నడుచుకుంటా. నన్ను అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట. నేనైతే వెనకాల వచ్చేస్తున్నాను. ఇంక వాళ్ళైతే ముందర వెళ్ళిపోతున్నారు అనమాట. ఇదైతే 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే దింపుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం లాస్ట్కి దిగేసిన తర్వాత మనం ఈ బ్రిడ్జ్ ఎక్కేసి అటు సైడ్ వెళ్తే 1వ ప్లాట్ఫామ్ వేస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడు 1వ ప్లాట్ఫామ్ వెళ్ళాలి కాబట్టి ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కాలన్నమాట. ఎక్కేసి అటు సైడ్ దిగేస్తే వచ్చేస్తుంది. ఇంకా చూడండి మా బుడ్డోని అయితే నేను వెనకేసేసిన అనమాట. మెట్ల దగ్గర అయితే ఎక్కలేకపోయినారు ఇద్దరు. మెల్లగా అయిపోయినారు స్లోగా. అక్కడైతే నన్ను వదిలేసి స్పీడ్గా వచ్చేసినారు అనమాట ఇద్దరు. నేనైతే మెట్ల దగ్గర అయితే వాళ్ళని ఓవర్టేక్ చేసేసి ముందుకైతే వచ్చేసిన. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.